కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పూర్తిగా బడ్జెట్ మీరందరూ కూడా చూశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమానికి గ్యారంటీ ఇస్తూ మేము పెట్టిన సంక్షేమ పథకాలు వాస్తవికమైన అంకెలతో కూడి గతంలో మాదిరిగా ఉన్నది లేనట్టు బడ్జెట్ని బూస్టప్ చేయడం కాకుండా మన ఆదాయం ఎంత, రెవెన్యూ ఆదాయం ఎంత, ఏ సంక్షేమం ఏ దానికి ఎంత పెట్టాలి, గతంలో నిర్లక్ష్యం చేసిన రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా మేము చెప్పిన 6 గ్యారంటీలకు 53,000 కోట్ల పైన పెట్టడం జరిగింది. దాంతోపాటు 10 సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూళ్ళు మొదలుపెట్టుకొని యూనివర్సిటీల వరకు మొత్తం కూడా భ్రష్టు పట్టించి నిధులు ఇవ్వకుండా 6,000 స్కూళ్ళు మూతపడమే కాదు, ఏ ఒక్క యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా కొత్త అపాయింట్మెంట్ చేయకుండా, ఉదాహరణకు మహాత్మా గాంధీ యూనివర్సిటీని, అలాంటి యూనివర్సిటీలతో పాటు మొత్తం విద్యారంగానికి కూడా ఈరోజు దాదాపు 23,000 కోట్ల పైన, అంటే మొదటిసారి ఇంత విద్యారంగానికి బడ్జెట్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం అనేది 2 అంశాలు ఏ ప్రభుత్వమైనా ప్రజాప్రభుత్వానికి ప్రముఖ మొదటి బాధ్యత. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళను చూసినట్టు యూనివర్సిటీలు బాగు చేయడం, తెలంగాణలో ప్రతి మండలంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి 500 కోట్లు కేటాయించడం. మేము మేనిఫెస్టోలో చెప్పినాగా ప్రతి ఒక్క మండలంలో హెడ్ క్వార్టర్లో పబ్లిక్ స్కూలు, ఒక పాఠశాల విద్యకే 17,931 కోట్లు కేటాయించడం అంటే పేద విద్యార్థులు ఈరోజు మొత్తం కూడా స్కూళ్ళు బంద్ అయితే తల్లిదండ్రులు ఉపవాసం ఉంటూ కూలీనాలు చేస్తూ ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపించుకున్న సంఘటన చూస్తున్న 10 ఏళ్ళకెళ్ళి ఒక డిఎస్సి కూడా లేకుండా టీచర్లు రిటైర్ అయితే ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలే. త్వరలో మెగా డిఎస్సి కూడా నిర్వహించబోతున్నాం. దాంతోపాటు సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూ 28 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలి, ఈరోజు దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 37,000 కోట్ల అప్పులు మిగిల్చిపోతే దాని దాదాపు 13% బడ్జెట్లో ఆ 37,000 కోట్ల అప్పులు తీసే బాధ్యత. దుబారా ఖర్చు పెట్టి అవసరం లేని ప్రాజెక్టులు కట్టి, కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి దాని వడ్డీలు అప్పులు సర్పంచుల నుంచి మొదలు పెడితే ఇలా గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా 1,200 బకాయిలు ఉన్నాయి, 200 కోట్లు. ప్రతి రంగంలో అప్పులు పోతే 13% 37,000 కోట్లు అప్పులకే పోతుంది వారు చేసిన నిర్వాహకంతో. దాన్ని తీర్చుకుంటూ ప్రాజెక్టులకు 25,000 కేటాయించి ఎస్ఎల్బిసి టనల్ లాంటి ప్రాజెక్టు ఏఎంఆర్బి కెనాల్ని ఉధృతంగా లైనింగ్ చేయడం, డిస్ట్రిబ్యూటర్లకు లైన్ చేయడం, మెయిన్ కెనాల్ లైన్ చేయడం, ఢిల్లీ ప్రాజెక్టుని పూర్తి చేయడం, ఇలాంటి ప్రాజెక్టు విధంగా తర్వాత 28,000 కోట్లు కేటాయించడం జరిగింది. పూర్తిగా ఈ పేదల బడ్జెట్ ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే, 4 నెలలకు కేటాయింపులు చేసినవి మాత్రమే. మే తర్వాత రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడతాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ననే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది కాబట్టి ఆ బడ్జెట్ చూసిన తర్వాతనే రెగ్యులర్ బడ్జెట్ పెడతారు జనరల్గా. అందుకని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లోనే మా ప్రభుత్వం ఆసరా పెన్షన్లు, మహిళల ఆర్థిక సహాయం కోసం కూడా 26,500 కోట్ల రూపాయలని పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ మీకు పెడతాం. మా రోడ్లు భవనాల శాఖకు కూడా మొదటి 2 నుంచి 4 మాసాల కోసమే 4,768 కోట్ల రూపాయలని కేటాయించుకున్నాం. ఎందుకంటే 5 ఏళ్ళకెళ్ళి ఒక రోడేలే. ఇలా ప్రతి మండలం నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్తో పాటు ప్రతి గ్రామానికి కూడా బీటీ రోడ్ ఉండే విధంగా
ఆర్ఎండ్బి షాకు 3 మాసాల కోసమే 4,700 కోట్లు కేటాయించుకున్నాం. మొత్తం సంవత్సరానికి చూస్తే 14,305 కోట్లు. ఇంకోటి గతంలో మీ అందరికీ తెలుసు, ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజు ఓఆర్ఆర్ నిర్మిస్తే 7,300 కోట్లకి 30 సంవత్సరాలు లీజుకు అమ్ముకోవడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకునేదానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దాన్ని నేను ఆలోచిస్తున్నాను. దానికి తోడు ఇవాళ అదొక రింగ్ రోడ్ అనేది అప్పట్లో దాంతోనే అభివృద్ధి. ఇవాళ ఎయిర్పోర్ట్ దాని పక్కనే మనం కట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి లింక్ ఇస్తూ పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే 13 కోట్ల ఫ్లైఓవర్ నిర్మించి 69.5 కిలోమీటర్ల మెట్రో జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్గా ప్రత్యేక నిధులతో మెట్రో నిర్మించుకున్నాం. ఇదే గేమ్ చేంజర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఇలా అయిందంటే దానికి మరొక సూపర్ గేమ్ చేంజర్గా నా శాఖ ఆధ్వర్యంలో దాదాపు 25,000 కోట్లతోని త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ సూపర్ గేమ్ చేంజర్ అంటారు. అది వచ్చిన తర్వాత మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు సగం తెలంగాణ కవర్ అయ్యే రీజనల్ రింగ్ రోడ్డుకు ల్యాండ్ ఎక్వేషన్ నిధులు కేటాయించుకున్నాం. మననే గడ్కర్ గారి దగ్గర నేను 2 గంటలు రివ్యూ పెట్టినప్పుడు అన్నిటికీ కూడా క్లియరెన్స్ తెలుసుకొని 1-2 మాసాల్లోనే టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టుకొని త్రిపురాలు కూడా మొదలు పెడుతున్నామని చెప్పి అందులో అప్పటి నిర్లక్ష్యం 4 ఏళ్ల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే యుటిలిటీ ఛార్జెస్ అని 360 కోట్లు మొత్తం ప్రాజెక్టు రోడ్డు కాస్ట్ వాళ్ళే పెట్టుకుంటారు. ల్యాండ్ అక్వేషన్లో సగం స్టేట్ గవర్నమెంట్, సగం సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు అడిగింది ఏంటంటే యుటిలిటీ ఛార్జెస్ మధ్యలో ఏమైనా సబ్స్టేషన్లు వచ్చినా, ఇండ్లు వచ్చినా, ఇంకేమైనా ఇండస్ట్రియల్ వచ్చినా షిఫ్ట్ చేయడానికి యుటిలిటీ 360 కోట్లు కట్టమంటే కేసీఆర్ గారు అప్పుడు ఒక ఇల్లీగల్గా ఆంధ్ర క్యాడర్ చెందిన అవినీతి అధికారి సోమేష్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీగా ఉన్న పెద్ద అవినీతి పరుడు మేము కట్టమని చెప్తే మేము రోడే క్లోజ్ చేస్తూ రోడే శాంక్షన్ చేయమని చెప్పి లెటర్ పంపించింది మాకు. ఎన్హెచ్ఏ చైర్మన్ నా దగ్గర ఉన్నది. నేను గడ్కరీ గారికి చెప్పిన గెలిచిన మన రివ్యూలో మొదటిసారి గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3వ రోజే కలిసి అది మేము కట్టుకుంటాం సార్ అని చెప్పి వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పి వెంటనే 360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి లేఖ ఇచ్చినాం. నేను పోయేసరికి అన్నీ క్లియర్ చేసుకుంటూ రోడ్ స్టార్ట్ చేయమని చెప్పి వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చింది. ఈ విధంగా తెలంగాణ అభివృద్ధి మొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో చూసాను. ఇది వాస్తవిక బడ్జెట్. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ పనికి రాని లీడర్లు ఈ బడ్జెట్ మీద ఎవరైనా మాట్లాడితే మాత్రం ప్రజలు అసహించుకుంటారు. 25% 2 లక్షల కోట్లలో 25% అంటే 57,000 కోట్లు సంక్షేమానికి పెట్టామంటే ఈ బడ్జెట్ ఎవరు విమర్శిస్తే వాళ్ళు మూర్ఖులు అవుతారు తప్ప ఈ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఇంత మంచిగా పెట్టింది. త్వరలోనే మీరు చూస్తారు మేము చేయబోయే కార్యక్రమాన్ని. కృష్ణా బేసిన్లో కేఆర్ఎంబిని గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి 2015-16లోనే ఈ కేసీఆర్ గారు దొంగ దీక్షలతో తెలంగాణ తెచ్చినని చెప్పి దళితులను ముఖ్యమంత్రి చేస్తా, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, బిడ్డొస్తే అల్లుడేడు ఎడబండుకుంటారని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై 2015-16లోనే సంతకాలు పెట్టి 811 టీఎంసీ మొత్తం వాటర్ అయితే 299 తెలంగాణకు 512 ఆంధ్రాకి అని చెప్పి సంతకాలు పెట్టిన మూర్ఖుడు ఏం ఆలోచించకుండా మనకు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 30 టీఎంసీ ఎస్ఎల్బిసి టనలు ఎందుకు పెట్టాం? మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది, ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది, బ్రిజేష్ ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నేను 2005లో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు, ఏం తెలియదు కాబట్టి మళ్ళీ ఆయన గురించి మాట్లాడిపోవద్దు. మీరు వాళ్ళిద్దరికి చెప్తున్నా, కుర్చీ చేసుకొని కూర్చున్నాడు ఒక్కసారి అన్న పోవాలన్నా? ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తలో, లేకపోతే అంబేద్కర్ చౌరస్తనో, లేకపోతే జగజీవనాథ్ చౌరస్తా దగ్గర
ఒక కుర్చీ ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకోమని చెప్తున్నాం. దుర్మార్గుడు కూడా మా నల్గొండ నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పినాం, బోర్లు వేసినా పడతలేదు, మీరు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోండి సమ్మర్. నల్గొండ జిల్లాను ఎండబెట్టిందే కేసీఆర్. అందుకనే కదా మన ఎన్నికల్లో ఘోరంగా చెప్పుతో కొట్టినట్టు ఆ రిజల్ట్ ఏంది. 100 కోట్లు ఖర్చు పెట్టిన మా కార్యకర్తలు ప్రజలు వీని మోసాన్ని గుర్తించి ఒక్కసారి యూనివర్సిటీ కాదు కదా, యూనివర్సిటీలో ఏమవుతుందో కూడా తెలియకుండా ఇలాంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే ఆయన. అందుకనే ప్రజలు ఈరోజు జిల్లాను మోసం చేసి కనీసం మూసీకి సంబంధించిన బునియాది కానీ ధర్మారెడ్డి కాలువలు పిలాయపల్లి పూర్తి చేయలే. మూసీ వాటర్ ఇలా మూసీని సుందరీకరణ చేసి 1000 కోట్లు బడ్జెట్లో పెట్టినాం. అక్కడికి ఎస్టీపీలు పెడితే మా నల్గొండకు కూడా రేపు క్లియర్ వాటర్ వస్తుంది. మూసీ అనేది అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు నిజాం కాలంలో వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లాలో మళ్ళా కృష్ణాలో కలిసే ఏకైక తెలంగాణలో ఎండ్ అయ్యే రివర్ అది మూసీ. 6,20,000 కోట్లు అప్పు చేసిన దుర్మార్గులు మూసీని కూడా పట్టించుకోవాలి. ఇవాళ 1000 కోట్లు పెట్టాం బడ్జెట్లో. అందుకనే కృష్ణా రివర్ బోర్డు గురించి కానీ కేసీఆర్ హరీష్ రావుకు మాట్లాడే అర్హత లేదు. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఒకసారి ఆయన రోజా ఇంటికి పోయి చెప్పిండు, రొయ్యల పులుసు తినుకుంటా రాయలసీమను రతనాల సీమ చేస్తాను. ఇవాళ నల్గొండని నాశనం చేసి ఇవాళ మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో. మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్తో నీళ్ళు ఇస్తే 5,000 కోట్ల మిషన్ భగీరథ అట్లా దోసుకు తిన్నారు. ఈ ఆకలి చూస్తే ఇవాళ నీళ్ళే లేవు. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కేసీఆర్? మన ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా? 2023-24లో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్ సీఎం, కేఆర్ఎంబి జీఆర్బి గోదావరి రివర్ బోర్డుకు 200-400 కోట్లు బడ్జెట్లో రాయలసీమను రతనాల సీమ చేస్తాను. ఇవాళ నల్గొండని నాశనం చేసి ఇవాళ మళ్ళీ ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్న ఊళ్ళల్లో. మేము ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మీ సాగర్తో నీళ్ళు ఇస్తే 5,000 కోట్ల మిషన్ భగీరథ అట్లా దోసుకు తిన్నారు. ఈ ఆకలి చూస్తే ఇవాళ నీళ్ళే లేవు. ఏ ముఖం పెట్టుకొని వస్తుంది కేసీఆర్? మన ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి బుద్ధి రాలేదా? 2023-24లో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ కమ్ సీఎం, కేఆర్ఎంబి జీఆర్బి గోదావరి రివర్ బోర్డుకు 200-400 కోట్లు బడ్జెట్లో మెయింటెనెన్స్ కింద పెట్టిన ఆయన. అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా వాళ్ళకి అప్పగించినట్టు. మేము చేసిన నోట్ అంతా కూడా క్లియర్గా ఉన్నది. రేపు చర్చ ఉన్నది, మీరు చర్చ టీవీలలో చూసి నల్గొండ జిల్లా రిపోర్టర్లందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వాస్తవాలు ప్రజలకు చెప్పండి. రేపు చర్చల్లో నేను కూడా పాల్గొంటాను. ఆ శ్రీశైలం టనల్ పూర్తి అయితే ఆయన వచ్చిన 2 ఏళ్లలో పూర్తి అవుతుండే. ఇవాళ 1,500 కోట్లు కొత్త రేట్లు పెట్టి ఇలా శాంక్షన్ చేయించిన 2-3 నెలల్లో పనులు మొదలుపెట్టి 2.5 సంవత్సరాల్లో టనల్ పూర్తి చేస్తే 820 లెవెల్లో నీళ్ళు వస్తాయి మాకు. ఆ నీళ్ళు వస్తాయి ఏఎంఆర్పి కింది వరకు నీళ్ళు పోతే లైనింగ్ చేసుకుంటే రావణవేలంలో ప్రాజెక్ట్ లిఫ్ట్ చేసుకుంటే అదొక 1,00,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి. 10 ఏళ్ళు అధికారంలో ఉండి అంటే నల్గొండ జిల్లా అంటే అంతా అలుసు చేసి అటు పాలమూరుని ఎండబెట్టినాం. 23,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాన్ని నీళ్ళు రాదు. ఇంకా 10 ఏళ్ళైనా నీళ్ళు రావు పాలమూరుకి వెళ్ళి మాకు డిండికి సోర్స్ పెట్టిండు. అందులో 15,000 కోట్ల రూపాయలు డిండి ప్రాజెక్టు రిజర్వాయర్ కాలువలు దొరికించి అట్లా మోసం చేసిండు. అదే సొరంగం అయిపోతే దానికి నకలగండి లిఫ్ట్ పెడితే ఈ డిండి ప్రాజెక్ట్ నిండేది. రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు నుంచి రతనాల సీమ చేస్తా, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పిలిపించి హైదరాబాద్ బిర్యానీ పెట్టి నువ్వు లోపల అగ్రిమెంట్ డైనింగ్ టేబుల్ ఏం అగ్రిమెంట్ పెట్టుకున్నావు? నువ్వు మొత్తం శ్రీశైలం సాగర్ నీళ్ళు శ్రీశైలం నువ్వు తీసుకోపో. లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను మచ్చుమర్రి 8,000 క్యూసెక్ ఇస్తే రోజు 12 టీఎంసీలు పోతే అందులో ఉండే కెపాసిటీ 300 15 రోజుల్లో నీళ్ళు ఖాళీ అవుతాయి. ఎంత మోసం చేసిందంటే వాళ్ళిద్దరూ కుమ్మక్కై మళ్ళీ ఎందుకు మాట్లాడినా ఆయనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కలిసినాక రాయలసీమ కూడా నాదే బాధ్యత, ఆంధ్ర వాళ్ళు కూడా బతకాలి కదా అని చెప్పి గోదావరి వాటర్ని అంట దుమ్ముగూడెంలో పోసి
దుమ్ముగూడెంకి వెళ్ళి సాగర్కు లిఫ్ట్ చేస్తా అని చెప్పి 1,00,000 కోట్లకు టెండర్లు పెట్టాలని సిద్ధం చేసిండు. మీరు అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ చాలా కథ ఉంది. ఇది రేపు వెళ్తాం వాళ్ళ సంగతి చెప్తాం. రేపు దుమ్ముగూడలో గోదావరిలో మస్తు నీళ్ళు ఉన్నాయి. ఆ కృష్ణా నీళ్ళ గురించి కొట్లాడేందుకు రాయలసీమ ఆంధ్ర ఇవాళ ఏమైంది? రాయలసీమ వాళ్ళు మొత్తం జగన్మోహన్ నీళ్ళు వేసుకపోయిండు, సాగు చేసుకుంటారు. వెలుగొండ టనల్ పూర్తి చేసుకున్నాడు. ఇవాళ మాకు మంచినీళ్ళు లేవు. రేపు స్వయంగా గవర్నమెంట్తో పాటు నా సొంతంగా కూడా ఒక 4-5 బోర్లు పెడితే ఏమైతే ఆఖరి మనకు ఫ్లోరైడ్ నీళ్ళు వెళ్తాయి. కానీ ఏదో ఒక నీళ్ళు అయితే కావాలి కదా. మంచినీళ్ళ సోర్స్ లేవు. అది ట్యాంకర్ల ద్వారా సరిపోయి కాదు. ఈ గతికి కారణం నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం ముంచింది ఎవరు? ఈ దుర్మార్గుడు కేసీఆరే కదా. నల్గొండ రావడానికి సిగ్గుగా ఉండాలి. అందుకనే దాన్ని రేపు అసెంబ్లీలో మాట్లాడతాం. దానికి అన్నిది కూడా లెక్కలు ఉన్నాయి. మన జలశక్తి మినిస్టర్ నామారావు క్వశ్చన్ వేస్తే చెప్పిండు. ఫస్ట్ తెలంగాణలో ఒప్పుకొని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకుందని చెప్పి నామానాగేశ్వర వాళ్ళ ఫ్లోర్ లీడర్ అడిగిన ప్రశ్నకే సమాధానాలు ఉన్నాయి. మీకు పంపిస్తాం, అది వాట్సాప్లో పెడతాం. మీకు ఏది ఈ మన సెషన్లో ఈ వారం కింద. అందుకనే కేసీఆర్ గారు మీరు ఒకటే చెప్తున్నాం, మోసం చేసినా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం? కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారైనా సొరంగాన్ని 2,000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా, ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక అదే సైమల్టన్ టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక కుర్చీ చేస్తాం, అక్కడ పింక్ టవల్ పెడతాం, ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సీడీ పెడతాం, కుర్చీ చేసుకొని కూర్చొని సొరంగం మార్గం పూర్తి చేస్తా అన్నాడు. ఆ ఎల్సీడీ పెట్టి చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు. మేము కూడా లిమిటెడ్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం. దానికి ఏర్పాటు చేస్తున్నాం 13వ తారీఖు రోజు. దాన్ని మీరు కూడా చూడండి. ఆయన అన్న మాటలు ఎందుకు రాలే 15 నెలలు నీకు ఎస్ఎల్పి సొరంగం, నెలకు 25 రోజులు ఫామ్ హౌస్లు ప్రగతి భవన్లో ఉన్నావు కదా, ఒక్కరోజు హెలికాప్టర్లు వచ్చి చూసి సొరంగం పూర్తి చేసి ఏం పోయేది నీకు? అది మాకు అలాట్ చేసిన వాటర్, అది 820 లెవెల్లా. ఇప్పుడు 795లా రాయలసీమ లిఫ్ట్ బురద కూడా తీసుకుపోతుంది జగన్. అందుకని రేపు అసెంబ్లీలో చర్చ చూడండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.